నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల నెయ్యి వివాదంపై సుబ్బారెడ్డి వింత వాదనలు. కల్తీ నిజమంటూనే తప్పు తనది కాదని బుకాయింపు. వైసీపీపై టీటీడీ బోర్డు మాజీ సభ్యుల ఆగ్రహం. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు జవసత్వాలు. 18 నెలల్లో 23,793 కోట్లు ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వం. 18,000 కోట్లు బకాయిలు చెల్లించేందుకు చర్యలు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల దిశగా అడుగులు. ఓటర్ల జాబితాల తయారీకి ఎస్ఈసీ నోటిఫికేషన్లు. వచ్చే నెల 9న తుది లిస్టులు ప్రచురించాలని ఆదేశాలు. తెలంగాణలో తుది దశకు చేరుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం. పట్టణాలు నగరాలను చుట్టేస్తున్న నేతలు. అభివృద్ధికి ఓటేయాలన్న కాంగ్రెస్. అధికార పార్టీపై విపక్షాల విమర్శల జోరు. ఎంఐఎంతో కుమ్మక్కైందన్న బండి సంజయ్. హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న కేటీఆర్. రష్యాలో 4 భారతీయ విద్యార్థులపై కత్తితో యువకుడు దాడి. అనంతరం తనను తాను పొడుచుకున్న నిందితుడు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స. తిరుమల లడ్డూలో కల్తీ వాస్తవమేనని, అందులో చాలామంది వ్యక్తులు, అధికారుల ప్రమేయం ఉందని వైసీపీ హయాంలో పాలక మండలి చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది. 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రాలేదనడం, కల్తీలో తన ప్రమేయం లేదనడం ఆశ్చర్యం కలిగిస్తోందని భక్తులు చెబుతున్నారు. నెయ్యిని రసాయనాలతో కల్తీ చేసినట్టు సిట్ చెప్పిందని, జంతు కొవ్వులు, చేప నూనె కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని ఆయన బుకాయించారు. ఆ వాదన చూస్తుంటే హత్య చేసిన వ్యక్తి హత్య జరగడం వాస్తవమే, కానీ నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కాల్చారనడం తప్పు కదా అని దబాయించినట్లుగా ఉంది. ఇటీవల వైవి సుబ్బారెడ్డి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తన ఫోన్ ద్వారా వినిపించారు. And some officers involvement, some third persons involvement in all those people were named and charge-sheeted also. He is alerted with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ చేసి అడ్డంగా బుక్కైన నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మహాపచారానికి పశ్చాత్తాప పడకుండా బుకాయిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. నిబంధనలు సడలించి నాణ్యత పెంచామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నిబంధనలు సడలించాకే భోలేబాబా డైరీ నకిలీ నెయ్యిని లక్షల కిలోలు సరఫరా చేసింది. సిఎఫ్టిఆర్ఐ నివేదికను తాను తొక్కిపెట్టానంటూ ఘోరమైన అభియోగం చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి బుకాయిస్తున్నారు. నెయ్యి నాణ్యతపై నిజంగా సుబ్బారెడ్డికి శ్రద్ధే ఉన్నప్పుడు సిఎఫ్టిఆర్ఐకి పంపిన శాంపిళ్ల పరిస్థితేంటని అధికారుల్ని అడగకపోవటం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని పరీక్షల్లో నిర్ధారణైన తర్వాత కూడా భోలేబాబా డైరీకి లక్షల కిలోల సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డర్ ఇవ్వటం, అక్టోబర్ 28 వరకు ఆ డైరీ నెయ్యి సరఫరా చేయటం వాస్తవం కాదా అనేది సుబ్బారెడ్డి ఎందుకు చెప్పటం లేదు? కారకులెవరనే దానికి సమాధానం లేదు. ల్యాబ్ రిపోర్ట్ చూపించి ఆ డైరీల నుంచి ఎక్కువ కమిషన్లు దండుకోవడానికి ఆ పరీక్షలు చేయించారనే ఆరోపణలకు ఆయన వద్ద జవాబే లేదు. చిన్నప్పన్న తన పిఏ కాదంటూ వైవి సుబ్బారెడ్డి మరో వితండవాదానికి దిగారు. సుబ్బారెడ్డి అండలేకపోతే చిన్నప్పన్న లాంటి ఒక సాధారణ అవుట్సోర్సింగ్ ఉద్యోగి టీటీడీ ఇన్స్పెక్షన్ కమిటీని భోలేబాబా డైరీకి తనిఖీకి పంపించి బ్లాక్ లిస్ట్లో పెట్టించగలడా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ డైరీ ప్రతినిధుల్ని ఢిల్లీ పిలిపించి కిలోకి 25 చొప్పున లంచం అడగటం, ప్రీమియర్ డైరీ నుంచి 50 లక్షలు లంచం ఎలా తీసుకోగలడో వైవి సుబ్బారెడ్డి చెప్పాలి. అతని ఖాతాలోకి 4.5 కోట్లు ఎలా వచ్చాయో సమాధానం లేదు. చిన్నప్పన్న పిఏ కాకపోతే అతను లంచం అడిగాడని భోలేబాబా డైరీ ప్రతినిధులు సుబ్బారెడ్డికి ఎందుకు ఫిర్యాదు చేశారు? దాన్ని ఆయన ఎందుకు తొక్కిపెట్టారనేది తెలియాల్సి ఉంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదన్న అడ్డగోలు వాదనకు ఎన్డీడీబీ నివేదిక సరైన సమాధానమిస్తుంది. ఎన్డీడీబీ రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్తో పాటు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసేందుకు అవకాశాలున్నాయని స్పష్టంగా పేర్కొంది. ల్యాబ్ రిపోర్ట్లు అంత స్పష్టంగా ఉంటే జంతువుల కొవ్వు కలవలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అడ్డగోలు వాదనేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ హయాంలో జరిగిన పాపం సామాన్యమైనది కాదని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ అన్నారు. స్వయంగా వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని అంగీకరించారని, ఆయనలాగే తప్పు చేసిన వారందరూ బాహాటంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా కల్తీ జరిగిందని నిరూపిస్తూ ఉంటే కొందరు రాజకీయ నేతలు సిగ్గులేకుండా తప్పుబడుతున్నారని మండిపడ్డారు. నెయ్యి కల్తీ కోట్ల మంది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి అని ఆయన ధ్వజమెత్తారు. స్పెసిఫికేషన్స్ మార్పులు చేసే అధికారం పర్చేస్ కమిటీకి లేకపోయినా కేవలం డబ్బు అని కక్కుర్తికి పాల్పడి ఇంత నికృష్టమైన పనులు చేసినారే, వాళ్ళ మానవ జన్మకు అర్హులు కాదు, మనిషిగా బతకడానికి ఒక క్షణం కూడా అర్హతలేదు. ఇది ఆవు నుంచి వచ్చిన గీ కాదు, పామల్న సోయాన పక్కన పెట్టి ఒక ల్యాబొరేటరీలో తయారు చేసిన గీ తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల పాటు వేల కేజీలు నెయ్యి సప్లై చేశారే, ఇంతకంటే పాపం కోట. కొన్ని లక్షల మంది చంపితే ఎంత పాపం, అంతకంటే ఎక్కువ పాపం. 250 కోట్ల లంచం కోసం తీసుకొని ఇంత పాపిష్టి పని చేసినారే, ఇంకా ఎందుకయ్యా దేవుడి పేరు చెప్పుకొని యామాలు యజ్ఞాలు అవన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు కానీ ఆయన ప్రయత్నం చేసి చెప్పుకున్నాడు. మిగతా వాళ్ళు కూడా చెప్పుకొని ఈ సమస్యని ఇంతటితో ముగించండి అని చెప్పి ఒక హిందువుగా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో పుర నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల పదవీకాలం ముగియనున్న వేళ కొత్త ఓటర్ల జాబితాల తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది. తక్షణమే జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభించి వచ్చే నెల 9న ఓటర్ల ఫోటోలతో సహా తుది జాబితాలు ప్రచురించాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు సేకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని మంగళగిరిలోని డేటా సెంటర్ సర్వర్లలో నిక్షిప్తం చేసింది. జిల్లాల వారీగా మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఇచ్చిన లాగిన్ల ద్వారా జాబితాలు సేకరించి వాటిలో నుంచి పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డులు, మండలాల్లో పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని నీలం సాహ్ని ఆదేశించారు. 2026 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా నవీకరించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 87 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం వచ్చే నెల 17తో ముగియనుంది. మిగిలిన 36 సంస్థల్లో కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు 123 పట్టణ స్థానిక సంస్థల్లోనూ డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. 13,098 పంచాయతీల్లో సర్పంచులు, సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా 253 పంచాయతీల్లో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తం 13,351 పంచాయతీల్లోనూ ప్రస్తుతం ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రేగొండ మండలం కొడవటంచ గ్రామం చేరుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పునర్నిర్మాణ పనులు, విశ్రాంతి గృహాన్ని ప్రారంభిస్తారు. తర్వాత చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం భూపాలపల్లిలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక దృష్ట్యా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. మంత్రులు, సీనియర్ నేతలు అభ్యర్థుల ప్రచారాలతో మున్సిపాలిటీలు మారుమోగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో మంత్రి సీతక్క, గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో మంత్రి అజరుద్దీన్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆందోళ్, జోగిపేట పురపాలికలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మెట్పల్లిలో జరిగిన ప్రచారంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జనగామ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. వైరాలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం, వార్డుల వారీగా పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. మధిరలో భారీ ర్యాలీ నిర్వహించిన భట్టి విక్రమార్క సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటు వేసి దీవించండి కోరారు. ఓటేసి గెలిపించి దీవించి కార్పొరేట్లు పంపించండి. ఈ మధిర పట్టణ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను. నేను మాటిస్తా ఉన్నాను, పొరపాటు లేకుండా ఈ అభివృద్ధి కోసం శాంక్షన్ చేసిన ప్రతి పైసా వేసమెత్తు అవినీతి కూడా జరగకుండా ప్రతి పైసా మధిర పట్టణ అభివృద్ధి కోసం జరిగే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను. గత 10 సంవత్సరాలు ఇవ్వలేదు, ఈసారి ఇచ్చి చూడండి. మధిర భవిష్యత్ ఏంటో, మధిర ఉన్నతి ఎలా ఉండాలో, మధిర ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ టౌన్ గా ఎలా ఉండాలో చేసి ఈ రాష్ట్రానికి చూపిద్దాం.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రచార జోరు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తమ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్య నేతలు వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ను నిందించడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్న కేటీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. భీమ్గల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ ప్రచారం చేశారు. పటాన్చెరులోని పలు మున్సిపాలిటీల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్ తెస్తే నేడు రేవంత్ పాలనలో స్కామ్ క్యాలెండర్కు తెరలేపారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఓట్ల కోసమో ఎలక్షన్ల కోసమో వస్తే ఏం చెప్పాలి ముఖ్యమంత్రి? ఇగో నేను 4,000 ఇచ్చిన నాకు ఓటేయింది, ఇగో నేను 2,500 ఇచ్చిన నాకు ఓటేయింది, ఇగో నేను 10 కిలోల బియ్యం ఇచ్చినా నాకు ఓటేయింది, నేను తులం బంగారం ఇచ్చినా అని ఓటేయమని. చేసిందేం లేదు, చెప్పుకునికేం లేదు. ఒక్కటి చేసిండు, బస్సు తప్ప అంతా చూస్తే ఆ బస్సు కథ కూడా మీకు తెలుసు. ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకి డబ్బులు. ఇక మైక్ పడితే బస్సు వేసినా ఇక గుద్దురు, నాకు గుద్దురు చెప్పాడు. ఇక తులం బంగారం రేవెట్టిని చెప్పాడు, 4,000 చెప్పాడు, రైతు బంధు చెప్పాడు, స్కూటీని చెప్పాడు, పిల్లల ఉద్యోగాలు చెప్పాడు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీలోని కీలక నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో జరిగిన విజయ సంకల్ప సభకు హాజరైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మున్సిపాలిటీల్లో బీజేపీ పాలక వర్గాలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో ప్రచారం చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తమ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణానికి అమృత్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన కార్నర్ మీటింగ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు దోచుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని ధ్వజమెత్తారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో ప్రచారం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో ఎంఐఎంకు మేయర్ పీఠం అప్పగించేందుకు కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. అంటే ఒక్క వ్యక్తి 2 సార్లు 2 ప్లేస్లో పోటీ చేస్తే ఇంకొక గెలవద్దు, ఇక వాళ్ళే గెలవాలి, ఇక ఇంకోటి గెలిచే అవకాశం ఇవ్వద్దా? ఇలా సతీష్ను ఓడగొట్టడానికి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆడ ఇంట గెలవడు, రచ్చ ఆడ గెలవడు, ఈడికి వచ్చి పోటీ చేస్తాడు. ఈ వాడకరకు సంబంధం ఏదో ఒకసారి ఎప్పుడు మేము మేయర్ గెలిచేది మీ అందరు రాష్ట్రంలో మేయర్ పక్క బీజేపీ గెలుస్తున్నాం. ఇక్కడ మీరు వీళ్ళకు ఓటేయకుండా వేరే వాళ్ళకు ఓటేస్తే నిధులు ఎట్లా వస్తాయి చెప్పండి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉన్న ఎక్సాఫిషియో ఓటింగ్ విషయంలో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గాల పరిధిలోనూ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వాళ్లకు ఓటు ఉన్న మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని పేర్కొంది. ఎక్సాఫిషియో ఓటింగ్ మున్సిపాలిటీని ఎంచుకోవాలంటూ నిర్మల్ కలెక్టర్ ప్రజాప్రతినిధులకు లేఖ రాయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. దీనిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని, తాజాగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. ప్రస్తుతం ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే ఇలాంటి పిటిషన్లు మరిన్ని దాఖలయ్యే అవకాశం ఉందన్నారు. ఫలితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎక్సాఫిషియో ఓటింగ్కు సంబంధించి గతంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామన్న ఏజీ వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి పిటిషన్పై విచారణ ముగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది. 18 నెలల్లోనే సాగునీటి రంగంపై 23,793 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఒక్క జలవనరుల శాఖలోనే 18,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి వెళ్లిపోగా వాటిని చెల్లిస్తూనే ప్రాజెక్టులను గాడిన పెడుతోంది. రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో 738 కిలోమీటర్లు కృష్ణా వరద జలాల్ని తీసుకువెళ్లే హంద్రీనివా కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు పెంచారు. ఈ కాలువ ద్వారా కుప్పానికి తొలిసారి నీటిని అందించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల తవ్వకాల్లో పెండింగ్ పనులతో పాటు లైనింగ్ పనుల వేగాన్ని కూటమి ప్రభుత్వం పెంచింది. 18 నెలల్లో 3,708 మీటర్ల మేర టన్నెల్ లైనింగ్ పూర్తి చేసి ఫీడర్ కాలువ మరమ్మతులు, లైనింగ్ కోసం 456 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టులో జగన్ హయాంలో 1% పనులు కూడా చేయలేదు. ఒకవైపు ప్రధాన డ్యాం నిర్మిస్తున్నా ఎడమ కాలువ పనులు చేయకపోవడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వంలో 1,226 కోట్లతో టెండర్లు పిలిచి కాలువ పనులు వేగం పెంచారు. తుంగభద్ర ప్రాజెక్టు 33 గేట్లు కాలపరిమితి ముగియడంతో కొత్త గేట్ల ఏర్పాటుకు 55 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ధవళేశ్వరం బ్యారేజీ, శ్రీశైలం రిజర్వాయర్, తుంగభద్ర డ్యాం, సోమశిల, కండలేరు, మైలవరం, గుండ్లకమ్మ, గోరకల్లు, అవుకు వంటి ప్రాజెక్టుల మరమ్మతులకు తొలి విడతగా 610 కోట్లతో పనులు చేపట్టి వాటికి జవసత్వాలను కూటమి ప్రభుత్వం అందిస్తోంది.
పోలవరం పనులు సాగుతున్న తీరుపై ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ యోగేష్ పైథాంకర్ ఆరా తీశారు. శనివారం ఢిల్లీ నుంచి ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన యోగేష్ ప్రధాన డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ అథారిటీ సీఏ రమేష్ కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు. పనుల తీరుపై విదేశీ నిపుణుల బృందం ఢిల్లీ సమావేశంలో సంతృప్తి వ్యక్తం చేసిందన్న ఆయన వారు ప్రస్తావించిన అంశాలపై అధికారులను వివిధ అంశాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఎలా పనులు చేయబోతున్నారో గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంత సమీపానికి మెటీరియల్ చేరవేశామని, వర్షానికి తడవకుండా టార్పాలిన్లతో కప్పామని చెప్పారు. డ్యాం నిర్మాణ సమయంలోనూ కట్టడం వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. వర్షాకాలంలో ఇంకా మంచి పద్ధతులను కేంద్ర జలసంఘం తెలియజేస్తే వాటిని అనుసరిస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాయన్న యోగేష్ అందుకు తగ్గట్టు ప్రణాళికలో లోపం రాకుండా చూడాలన్నారు. ఒక వారంలో ప్రణాళిక ప్రకారం పని జరగకపోతే తదుపరి వారంలో లక్ష్యాన్ని చేరేలా చూడాలన్నారు. పునరావాస పనులు ఆలస్యం అవుతున్నట్లు కనిపిస్తోందన్న ఆయన డ్యాంలో నీళ్లు నిలబెట్టే సమయానికి పునరావాసం పూర్తి కాని పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన ఆదేశించారు. దేశ భద్రత విషయంలో సహజ న్యాయ సూత్రాలకు మినహాయింపు ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పాస్పోర్టు రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న వాదనను తిరస్కరించింది. పాస్పోర్టు జారీకి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. పాస్పోర్టును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అక్రమ్ అలీ మహమ్మద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. పిటిషనర్కు ఉన్న పాస్పోర్టు గడువు 2018లో ముగిసిపోగా రెన్యువల్ చేసుకున్నారని, 2019లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పాస్పోర్టు కార్యాలయం రద్దు చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి రహస్య లేఖ అందిందని, పిటిషనర్ దేశ భద్రత వ్యతిరేక కార్యకలాపాల్లో ఉన్నట్లు పేర్కొందని పాస్పోర్టు కార్యాలయం తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్కు ఐఎస్ఐ కార్యకర్తలతో సంబంధం ఉందని, గతంలో పిస్తోలు, పొటాషియం క్లోరైడ్ దొరికాయని హోంశాఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ కార్యకలాపాలు దేశ భద్రతా అంశాలపై ప్రభావం చూపుతాయనే వాదనల నేపథ్యంలో అతడి అభ్యర్థనను అనుమతించలేమని స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదంపై తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగిందని, మొదటి అంతస్తులో పొగను గమనించిన ఓ ఉద్యోగి వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారని తెలిపారు. అదే ఉద్యోగి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో మొదట అంతస్తుల్లో ఉన్న స్మోక్ అలారం యాక్టివ్ అయిందన్నారు. అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 1:30 వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్కు స్వల్ప నష్టం వాటిల్లిందని, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం కేసు దర్యాప్తు ప్రారంభించారని వివరించారు. చాలా వరకు కేసు ప్రాపర్టీ, ఎఫ్ఎస్ఎల్ సామగ్రి సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. నిర్ధారణ లేకుండా ఆధారరహిత వార్తలను ప్రచారం చేయకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుక కోసం అనంతపురం జేఎన్టీయూ మైదానం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సినీ గీతాల ఆలాపనతో పాటు డాన్స్ పెర్ఫార్మెన్స్లతో ఉర్రూ తొలగించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని సునీత సంగీత విభావరితో అలరించనున్నారు. వందే మాత్రం శ్రీనివాస్, రోహిత్, దీపు, మోహన భోగరాజు, శ్రీలలిత తమ గానంతో ప్రేక్షకులను ఉర్రూతొలగించనున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్లతో కడుపుబ్బా నవ్వించనున్నారు. ఢీ ఫేమ్ అభి మాస్టర్ సంకేత్ డాన్స్లతో హోరెత్తించనున్నారు. బుల్లితెర ప్రయోక్త సినీ నటుడు ప్రదీప్ యాంకర్గా వ్యవహరిస్తారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమానికి పాసులున్న వారినే అనుమతిస్తారు. రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ ఘటనలో 2 పోలీసులు, 4 భారతీయ విద్యార్థులు గాయపడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బష్కోరోస్తాన్ రిపబ్లికన్లోని యూఫాలో ఉన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్లోకి ఓ యువకుడు కత్తితో ప్రవేశించి అక్కడున్న విద్యార్థులపై దాడికి తెగబడ్డాడు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైన దాడి చేశాడు. ఈ క్రమంలో నిందితుడు కూడా తనను తాను కత్తితో గాయపరుచుకున్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాతులతో పాటు అతన్ని కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన భారత రాయబార కార్యాలయం ఈ వ్యవహారంపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. బాధిత విద్యార్థులకు సహాయం అందిస్తామని పేర్కొంది. హర్యానా ఫరీదాబాద్లోని ప్రఖ్యాత సూరజ్కుండ్ మేళాలో ఘోర ప్రమాదం జరిగింది. జాయ్ రైడ్ ఒక్కసారిగా కుప్పకూలి ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మృతి చెందారు. 2 మహిళా కానిస్టేబుళ్లు సహా 12 మంది గాయపడ్డారు. జాయ్ రైడ్ కూలడాన్ని గమనించిన పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి చేరుకుని అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నించారు. ఈ ప్రమాదంలో అందులోని ఒక భాగం ఆయన ముఖానికి బలంగా తగలడంతో అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.